నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఉదార భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా మైదానంలో ఈ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సీతమ్మ వారికి మాంగళ్య ధారణ జరిగింది. రామనామస్మరణతో భద్రాచలం పురవీధులన్నీ మార్మోగాయి. మరోవైపు అయోధ్యలోని రామాలయంలో రామ్లల్లా నుదిటిపై సూర్య తిలకం భక్తులకు కనువిందు చేసింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యకిరణాలు బాలరాముడి నుదిటిపై పడ్డాయి. దాదాపు 3 నిమిషాల పాటు ఈ సూర్య తిలకం భక్తులకు కనిపించింది. సో మొత్తం మీద అయితే నిన్న శ్రీరామనవమి సందర్భంగా దేశం మొత్తం కూడా పులకించిపోయింది. ప్రధానంగా అయోధ్యలో బాలరాముడి నుదుటి పైన సూర్యకిరణాలు 3వ అంతస్తు నుంచి వెళ్ళి అద్దాలు పెట్టి రకరకాల టెక్నాలజీ వాడి కరెక్ట్గా 3 నిమిషాల పాటు నుదుటి పైన సూర్యకిరణాలు పడ్డ ఆ వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయినాయి, షేర్ చేసిరు. ప్రధానంగా అవి చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పులకించిపోయారు. సో అది శ్రీరామరావుకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు మీరు చాలా స్పష్టంగా. సో దేవుడే దిగొచ్చి దర్శనం ఇచ్చిండు అనే విధంగా నేనైతే అయోధ్యలో రాముడు అయితే కనిపించిండు. సో నిజంగా అది ఆ టెక్నాలజీ అద్భుతంగా అనిపించింది.